హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇక్కడ మార్నింగ్ అయితే నేను మా బాబు లేచిన తర్వాత మా బాబుకి ఇంకా స్ట్రెచ్చింగ్ అనేది చేశానన్నమాట. సో మార్నింగ్ టైమ్స్లో బేబీస్కి ఇట్లా చేయాలంట కదా, సో ఇలా చేస్తాను డెఫినెట్గా. అండ్ తనకి చేయాల్సినవన్నీ చేసేసి డైపర్ చేంజ్ చేసేసి ఇంకా నేను ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటాను. సో ఈరోజు వచ్చి నేను మార్నింగ్ టైం రొటీన్ అయితే షూట్ చేయలేదు, ఇది నా నైట్ టైం రొటీన్ అనమాట. సో నైట్ టైం ఇంకా మా బాబు పడుకున్నాడు. ఈరోజు పడుకునేసరికి 11 అయింది. సో ఆ తర్వాత నేను ఇంకా నా స్టడీ సెషన్ అనేది స్టార్ట్ చేశాను తను పడుకున్న తర్వాత. సో ఇంకా నా స్టడీ టేబుల్ అయితే ఇలా ఉండింది. బుక్స్ అన్నీ ఉన్నాయి, క్లమ్జీగా చాలా సబ్జెక్ట్స్ అయితే చదువుతున్నాను. సో సైమల్టేనియస్గా ఒకదాని తర్వాత ఒకటి చదువుతున్నాను కాబట్టి ఇలా ఉండింది. సో ఈరోజు వచ్చి నేను ఇండియా బడ్జెట్ని చదువుతున్నాను అనమాట. సో నేను రిలీజ్ అయినప్పుడు చేయలేదు బడ్జెట్ని, కొంచెం నాకు అప్పుడు కుదరలేదనమాట. సో అందుకే ఈరోజు ఎకనామిక్ సర్వే ఇండియాది అండ్ బడ్జెట్ కూడా కంప్లీట్ చేయాలని అనుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను వచ్చి బడ్జెట్తో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చి నేను ఓన్లీ ఐఏఎస్ వాళ్ళది యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది. సో వాళ్ళు హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అయినా కూడా నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఆ ఛానల్ నుంచి విన్నాను అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను నోట్ చేసుకుంటున్నాను అనమాట. రివిజన్ టైంలో మనకి చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ వచ్చి మనం వీడియో చూడాలంటే కష్టం కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది అంటే మనం వీడియో చూడాలి, క్లాస్ వినాలి, లెక్చర్ వినాలి అని వచ్చినప్పుడు వేరే డిఫరెంట్ వీడియోస్ కనిపించినప్పుడు దాని మీదకి మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. సో అలా డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే లెక్చర్ వినేటప్పుడే ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకుంటే మనం తర్వాత వచ్చి రివిజన్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో మనకి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కదా, సో అందులో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ చదవాలంటే చాలా కష్టం అవుతుంది. అనాలిసిస్ చేసుకుంటూ చదవాలంటే కూడా టైం అనేది చాలా వరకు కన్జ్యూమ్ అవుతుంది. సో అందుని గురించి అని మనము ఇట్లా వీడియోస్లో నుంచి నేర్చుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటే మనం ఏం నేర్చుకోవాలి, అసలు ఎగ్జామ్కి ఏది యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు నైట్ టైమే నేను చాలా ప్రొడక్టివ్గా ఉంటాను మార్నింగ్స్ కంటే కూడా. నైట్ టైం ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు, అందరు నిద్రపోతూ ఉంటారు కదా, సో ఎట్లాంటి సౌండ్స్ కూడా రావు, చాలా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా ఉంటుందో కూడా కామెంట్స్లో చెప్పండి. చాలామంది అయితే చెప్తారు నైట్ టైమే బాగుంటుంది అని, కొంతమంది ఎర్లీ బర్డ్స్ కూడా ఉంటారు. మేబీ మీరేంటో కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. అండ్ నన్నైతే చాలామంది అడుగుతున్నారు, మీకు నిద్ర ఎలా సరిపోతుందండి 3 వరకు పడుకుంటే, 3 వరకు చదువుకొని ఆ తర్వాత పడుకుంటే నిద్ర ఎలా సరిపోతుంది అని అంటే నాకు మా అత్తమ్మ హెల్ప్ చేస్తారండి. లైక్ నేను అంత త్వరగా లేకపోయినా తను ఏమనరు. సో నేను 3కి పడుకున్నా కూడా 3:30 అట్లా అయినా కూడా మార్నింగ్ 8 కల్లా లేస్తాను. సో 5 hours స్లీప్ అయితే మోస్ట్లీ తీసుకుంటాను కాబట్టి నాకు ఎట్లాంటి ఇది అనిపించదు. ఒక్కొక్కసారి వెక్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏం చేస్తానంటే మా బాబు పడుకున్నప్పుడు తనతో పాటు మార్నింగ్ టైంలోనే నేను పడుకుంటానమాట, తనని పడుకోబెట్టేసి. సో అప్పుడు నాకు స్లీప్ సైకిల్ అనేది స్లీప్ సరిపోతుంది కాబట్టి ఎట్లాంటి మైండ్ అనేది చిరాగ్గా అనిపించదు అనమాట. సో మళ్ళీ తిరిగి నేను కాన్సన్ట్రేటెడ్గా చదవగలను. అండ్ బ్యాక్ పెయిన్ గురించి కూడా చాలామంది చెప్తున్నారు. థ్యాంక్స్ చాలామంది చెప్తున్నారు. ఎస్, నేను అది కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పెయిన్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నార్మల్ డెలివరీ అయినా వస్తుంది, సిజేరియన్ అయినా వస్తుంది. కానీ ఏం చేస్తాను అని అంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఇక్కడ కూర్చోను. యాక్చువల్లీ నేను స్టడీ చైర్లో కూర్చుంటాను, కానీ వీడియోస్ ఇలా తీసేటప్పుడు ఇక్కడ కూర్చుంటాను. బికాజ్ స్టడీ చైర్లో నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తీసుకుంటాను కాబట్టి అది మీకు చూడడానికి మంచిగా అనిపించదు అనే ఉద్దేశంతో నేను స్టడీ టేబుల్ దగ్గర కూర్చుంటాను. సో నైట్ టైం ఇంకొకటి ఏంటి అంటే బేబీకి దగ్గరలో ఉంటాను, అంటే బేబీ నా పక్కనే ఉంటుంది కాబట్టి సో నాకు తను కదలగానే నేను మంచిగా పక్కనే ఉండి మళ్ళీ
నేనున్నాను అని ధైర్యంతో పడుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో నేను మళ్ళీ టేబుల్ దగ్గరే కూర్చుంటానన్నమాట. సో ఇట్లా నేను ప్లేసెస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాను. నాకు బ్యాక్ పెయిన్ వస్తున్నప్పుడు స్టడీ చైర్లో కూర్చుంటాను, లేదంటే ఇక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంటాను. సో ఎక్కడ కూర్చున్నా కాన్సన్ట్రేటెడ్గా, మంచిగా కన్సిస్టెంట్గా, డెడికేటెడ్గా చదువుకుంటే సరిపోతుంది అని నా ఒపీనియన్ అనమాట. సో ఇక్కడ నేను బడ్జెట్ని కంప్లీట్ చేసుకున్నాను. బడ్జెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఛానల్ నుంచి ఎకనామిక్ సర్వే కూడా కంప్లీట్ చేశాను. సో ఎకనామిక్ సర్వే వచ్చి మనకి ప్రీవియస్ ఇయర్ది ఉంటుంది, మనకి ఈ ఇయర్ది ఇంకా రిలీజ్ అవ్వదు. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ అవుతుంది. సో అది రీసెంట్గానే రిలీజ్ చేశారు బడ్జెట్ తర్వాత అనేసి నేను అది కూడా కంప్లీట్ చేశాను అనమాట. ఎకనామిక్ సర్వే బడ్జెట్ ఒకేసారి కంప్లీట్ అయిపోతే ఏమవుతుంది అంటే టెన్షన్ ఉండదు. సో ఇప్పుడు నేను చేసేది ఎకనామీ కాబట్టి ఎకనామీలోన మోస్ట్ ఆఫ్ ది సిలబస్ అనేది కవర్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మళ్ళీ బిట్స్గా వదిలేస్తూ ఉంటే తర్వాత టెన్షన్ అవుతూ ఉంటుంది ఆ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అని. సో అలా ఉండకూడదు అనేసి అన్నీ కూడా ఒకేసారి కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఒక్కటి ఏంటి అంటే తెలంగాణ ఎకనామిక్స్ సంబంధించి నా దగ్గర బుక్ ఉండింది ప్రీవియస్, అంటే ఇంతకు ముందుది, కానీ ఇప్పుడు లేదు. అప్డేటెడ్గా తీసుకుందాము అంటే కూడా అమెజాన్లో అవైలబుల్గా లేదు. సో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ మేబీ ఇంకా నేను ట్రై చేస్తాను ఎగ్జామ్లోపు వేరే కొత్త బుక్ ఏదైనా రిలీజ్ అయితే తీసుకొని చదువుకోవడానికి వేరే ఏదైనా ఆప్షన్ చూసుకుంటాను. బట్ ఎట్ ప్రెజెంట్ అయితే ఇండియన్ ఎకనామీ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ తెలంగాణ ఎకనామిక్స్ సంబంధించిన బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే కూడా అది కూడా కంప్లీట్ చేశాను అనమాట. సో ఇంకా ఇలా చదువుతుండగానే మా బాబు లేచాడు. సో లేవగానే ఇంకా నేను డైపర్ చేంజ్ చేశాను. డైపర్ చేంజ్ చేసి తనకి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ నిద్రపోచ్చి ఇంకా మళ్ళీ నేను వచ్చి ఇంకా ల్యాప్టాప్ అనేది క్లోజ్ చేశాను. తర్వాత ఇంకా నేను నా నోట్స్ ఉంది కదా ఎకనామీది, అది రివిజన్ చేయాలని అనుకున్నాను అనమాట. ఎంత రివిజన్ చేస్తే అంత గుర్తుంటుంది కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది కూడా మీరు చదివినట్టే వదిలేయకుండా మీకు టైం దొరికినప్పుడల్లా రివిజన్స్ అనేది చేయండి. రివిజన్ని ప్లాన్ చేసుకోండి ఎలా రివిజన్ చేయాలి అనేసి. వీక్ డేస్లోనా, వీకెండ్స్లోనా, లేదా 3 డేస్కి ఒకసారా, 7 డేస్కి ఒకసారా అని మీరు ప్లాన్ చేసుకుంటే రివిజన్ అనేది జరుగుతుంది. రివిజన్ లేకుండా మనం ఏది గుర్తుంచుకోలేమండి. ఒక్కసారి చదివింది మనకి ఎక్కడో చదివాము అనే గుర్తుంటుంది, కానీ ఎగ్జామ్లో వస్తే మనకి డెఫినెట్గా ఆన్సర్ అదే, ఎగ్జాక్ట్గా అదే అనేసి గుర్తుండదు అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం చాలా రిగ్రెట్ అవుతాము. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ పెట్టకుండా రాంగ్ ఆన్సర్ పెట్టామనిపించినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. 1 మార్క్, హాఫ్ మార్క్ డిఫరెన్స్తో కూడా పోతున్నప్పుడు. సో ఇవన్నీ చూసుకోండి. డెఫినెట్గా అయితే మీరు మర్చిపోకుండా రివిజన్స్ చేయండి. ఎన్ని రివిజన్స్ చేస్తే అంత మంచిది. సో ఎకనామీ అనేది నాకు కొంచెం భయం కాబట్టి నేను ఎకనామీ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే నేను ప్రొడక్టివ్గా చదువుతున్నాను కాబట్టి మేజర్లీ ఫస్ట్ అయితే నేను వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయాలని అనుకున్నాను అనమాట. సో అందుకే ఎకనామీని పికప్ చేసుకున్నాను. సో ఎస్ అండి, ఇంకా ఇంతే ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా.